this session. Can you see my screen? Sir. మనం సబ్ కాంట్రాక్టింగ్ ప్రాసెస్ గురించి మనం డిస్కస్ చేద్దాము. సో సబ్ కాంట్రాక్టింగ్ ప్రాసెస్ పెద్ద కష్టమైన ప్రాజెక్ట్ ఏమీ కాదు, ఇవన్నీ చేస్తే అవన్నీ ఈజీగా చేసుకోగలుగుతారు. బట్ చిన్న ఏరియాలో అంటే పీపీలో లింకేజ్ ఉంది మనకి. ఈ సబ్ కాంట్రాక్టింగ్లో ఒక పీపీకి సంబంధించిన చిన్న లింకేజ్ ఉంది. సో ఆ లింకేజ్ నేను ఏంటి అన్నది టుడే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో జనరల్గా ఏంటంటే మనకి ప్రాసెస్లో సబ్ కాంట్రాక్టింగ్ ఈజ్ ప్రొక్యూర్మెంట్. వెండర్ దగ్గర నుంచి మనం స్పెషల్ ప్రొక్యూర్మెంట్, పైప్ లైన్ స్పెషల్ ప్రొక్యూర్మెంట్, ట్రాన్స్ఫర్, పోస్టింగ్ అన్నీ చేశారు కదా లాస్ట్ టైం. ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఇవన్నీ స్పెషల్ ప్రొక్యూర్మెంట్స్. ట్రాన్స్ఫర్ ఆర్డర్, పైప్ లైన్, కన్సైన్మెంట్ 3 చేశాం. ఇది సబ్ కాంట్రాక్టింగ్ ప్రాసెస్ ఈజ్ ఏ స్పెషల్ ప్రొక్యూర్మెంట్. మనకి స్పెషల్ ప్రొక్యూర్మెంట్లో మనకి ఇది వస్తుందండి బేసిక్గా. సో జనరల్గా ఏంటంటే ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు కంపెనీ ఉంటుంది కదా, ఇది కంపెనీ వేస్తుంది. కంపెనీలో అంటే మీ క్లయింట్ అనుకోండి సంథింగ్. ఇప్పుడు ఇక్కడ మీ క్లయింట్, ఏ క్లయింట్కి అయితే వర్క్ చేస్తున్నారో అది. మీ దగ్గర ఆల్రెడీ మెటీరియల్స్ ఉన్నాయి. ఆల్రెడీ మెటీరియల్ ఉంది. మెటీరియల్ వెండర్ దగ్గర పర్చేస్ చేస్తాం, అది ఓకే. కంపెనీ దగ్గర ఆల్రెడీ మెటీరియల్ ఉంది. ఈ మెటీరియల్స్ని ఇచ్చి ఎవరికి ఇవ్వాలి అంటే సబ్ కాంట్రాక్టర్కి. సబ్ కాంట్రాక్టర్ ఈజ్ ఆల్సో వెండర్. సబ్ కాంట్రాక్టర్కి మెటీరియల్స్ని పంపిస్తే అతను ఏం చేస్తాడు, రా మెటీరియల్ని సెమీ ఫినిష్డ్ లేదా ఫినిష్డ్ ప్రోడక్ట్ కింద మార్చి నీకు రిటర్న్ చేస్తున్నాడు గూడ్స్ని. ఓకే, సో ఇష్యూ చేస్తున్నాడు, రిటర్న్ చేస్తున్నాడు గూడ్స్ రిసిప్ట్. అంటే ఏంటి, మనం ఈ ఫస్ట్ కేసులో మనం ఏం చేస్తున్నాము, మెటీరియల్ని ఇష్యూ చేస్తున్నాం. ఫస్ట్ కేసులో మెటీరియల్ ఇష్యూ చేస్తాం. అంటే ఏంటి, మనం సబ్ కాంట్రాక్టర్, కంపెనీ ఏం చేస్తుంది, మెటీరియల్స్ని సబ్ కాంట్రాక్టర్ పంపించి, అరే బాబు నువ్వు ఈ మెటీరియల్ని ఫినిష్డ్ ప్రోడక్ట్ కింద మార్చు, అదే సెమీ ఫినిష్డ్ కింద మార్చు, మాకు పంపించి రిటర్న్ చేయాలి. ఇట్స్ నాట్ సేల్. సో మెటీరియల్ ఇష్యూడ్ టు ద సబ్ కాంట్రాక్టర్ ఈజ్ నాట్ సేల్. ఓ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ నిమిత్తం మనం ఆ మెటీరియల్ని ఫినిష్డ్ ప్రోడక్ట్ కింద మార్చడానికి మనం ఇస్తున్నాం కాబట్టి ఇట్స్ నాట్ ఏ సేల్ అనమాట. ఓకే, మెటీరియల్ మనం ఇష్యూ చేస్తాం. సో ఈ మెటీరియల్ని వాడు ఏం చేస్తున్నాడు, సబ్ కాంట్రాక్టర్ సెమీ ఫినిష్డ్ గూడ్స్ కింద మార్చి మనకి రిటర్న్ చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మెటీరియల్ ఇష్యూ ఒకటి ఉంది. మళ్ళీ ఏ మెటీరియల్ ఒకటేమో మెటీరియల్ మనం ఇచ్చాం, రా మెటీరియల్ లాంటిది ఇచ్చాం, ఫినిష్డ్ ప్రోడక్ట్ని మనం రిసీవ్ చేసుకుంటున్నాం. ఓకే, రిసీవ్డ్ చేసుకుంటున్నాం. సో కాబట్టి ఇక్కడ మెటీరియల్ మాస్టర్లో మెటీరియల్ క్రియేట్ చేయాలి. అండ్ ఆ మెటీరియల్స్లో కాంపోనెంట్స్ ఇవ్వాలి. మనకి ఈ పాయింట్ మనకు కొత్త పాయింట్ యాడ్ అయింది. కాబట్టి మెటీరియల్ కాంపోనెంట్స్ అంటే ఒక BOM అంటే బిల్ ఆఫ్ మెటీరియల్ అంటే పీపీ మోడల్లో కవర్ అవుతుంది. బిల్ ఆఫ్ మెటీరియల్, BOM, బామ్ లేదా రౌటింగ్ అనేది అవి పీపీ మోడల్లో వాళ్ళు చేస్తారనమాట. ఇట్స్ లైక్ మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్యూటర్ ఉందనుకోండి. కంప్యూటర్ ఉంటే ఇది కంప్యూటర్ ఎలా అయింది అంటే అనేకమైన అసెంబ్లీస్తో లింకేజ్ మూలంగా ఇది కంప్లీట్ అయింది. కీబోర్డ్ యాడ్ చేసాం, తర్వాత డిస్ప్లే, తర్వాత సాఫ్ట్వేర్, ఇలా ఎక్సెట్రా ఆల్ కాంపోనెంట్స్ అన్నీ కూడా యాక్టివేట్ CPU,
ర్యామ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ యాక్టివేట్, ఇవన్నీ ఆల్ కాంపోనెంట్స్ని మిక్సప్ చేస్తే అప్పుడు ఏమైంది, ఫైనల్ మెటీరియల్ వచ్చింది. బామ్ అంటే బిల్ ఆఫ్ మెటీరియల్, అంటే ఒక ఫైనల్ ప్రోడక్ట్కి అసెంబుల్ చేయడానికి అయ్యే ఏదైతే మెటీరియల్స్ ఉంటాయో అవన్నీ కూడా చిన్న చిన్న కీబోర్డ్స్, డిస్ప్లే, సాఫ్ట్వేర్, రామ్ ఇవన్నీ మిక్సప్ చేస్తే ఫైనల్ మెటీరియల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఒక సబ్ కాంట్రాక్టర్కి మెటీరియల్ మనం పంపిస్తున్నాము అంటే ఆ మెటీరియల్స్లో సబ్ మెటీరియల్స్ ఇవన్నీ కలిపితేనే అది ఫైనల్ మెటీరియల్ అవుతుంది. ఆ సబ్ మెటీరియల్స్ అవన్నీ పంపించాలి కాబట్టి ఇక్కడ బీఓఎం కాన్సెప్ట్, బామ్ కాన్సెప్ట్ వస్తుంది, పీపీ సంబంధించి వస్తుంది అనమాట. మరి సబ్ కాంట్రాక్టర్కి మనం సబ్ కాంట్రాక్టర్ ఏంటి, జనరల్గా ఇన్వాయిస్ అడుగుతాడు. సబ్ కాంట్రాక్టర్ విల్ సెండ్ యూ అన్ ఇన్వాయిస్ అంటే మళ్ళీ ఎవరు వస్తుంది, ఎఫ్ఐసిఓకి వచ్చారు. సబ్ కాంట్రాక్టర్ ఇన్వాయిస్ సెండ్ చేస్తాడు. సెంట్ అండ్ ఇన్వాయిస్, నాకు ఇంత డబ్బులు కట్టండి, నేను రా మెటీరియల్ని సెమీ ఫినిష్డ్ కింద మార్చాను కాబట్టి నాకు ఇంత డబ్బు కట్టండి అని సబ్ కాంట్రాక్టర్ విల్ సెండ్ అన్ ఇన్వాయిస్ అండ్ యువర్ కంపెనీ ఏదైతే ఉందో విల్ పే అంటే ఏంటి, పేమెంట్ అంటే ఎఫ్ఐ కన్సల్టెంట్ అండ్ ఇన్వాయిస్ అంటే ఎఫ్ఐ అంటే మన కేసులో మీరు. ఈ బోత్ ఆర్ రెస్పాన్సిబుల్, టీమ్ సపరేట్గా వాళ్ళు చూసుకుంటారు, ఎఫ్ఐ టీమ్ వాళ్ళు చూసుకుంటారు. మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం చేస్తాం, మెటీరియల్స్ క్రియేట్ చేయటం ఇవి మన డ్యూటీ, అండ్ మెటీరియల్ ఇష్యూ చేయటం మన డ్యూటీ, అండ్ దాన్ని రా మెటీరియల్ ఫినిష్డ్ నుంచి మనకి రిటర్న్ చేస్తున్నాడు కాబట్టి గూడ్స్ రిసిప్ట్ ఉంటుంది, మెటీరియల్ ఇష్యూ అంటే మెటీరియల్ ఇష్యూ మూమెంట్ టైప్ ఉంటుంది కదా, ట్రాన్స్ఫర్, ఒక కంపెనీలో నుంచి మెటీరియల్ని వెండర్కి మనం ట్రాన్స్ఫర్ చేయాలి గూడ్స్ని, అవి దానికి ఒక మూమెంట్ టైప్ ఉంటుంది. ఆ మూమెంట్ టైప్కి రెస్పెక్టివ్ జిఎల్స్ని ఓబీవైసీలో అసైన్ చేస్తే అప్పుడు అది క్లియర్ అవుతుంది ట్రాన్సాక్షన్, లేకపోతే మీకు ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అవి మీకు ఎలా అసైన్ చేయాలన్నది ఆల్రెడీ మనం డిస్కస్డ్. కాబట్టి ఇందులో ఎప్పుడైనా సరే ఎంఎంలో మీరు చేసేది పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్, ఇంత మీరు ఏది చేసినా దీంతో ఈ మూడిటితో లింక్ అయి ఉంటుంది. ఈ మూడు కాకుండా ఏది వచ్చినా అది ఎఫ్ఐకి వెళ్ళిపోతుంది, లేకపోతే ఎస్డి వాళ్ళకి వెళ్ళిపోతుంది, లేదా రెస్పెక్టివ్ టీమ్స్కి వెళ్ళిపోతుంది. బట్ అంటే మీ టైప్స్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్స్ ఉన్నాయి కదా బేసిక్గా. సో సబ్ కాంట్రాక్టింగ్, స్పెషల్ ప్రొక్యూర్మెంట్, దీనికి సంబంధించి పర్చేజ్ ఆర్డర్, పైప్ లైన్ లాస్ట్ కేసు తీసుకున్నాం. సో అట్లా మనకి స్పెషల్గా ప్రొక్యూర్మెంట్ సంబంధించి పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ ఈజ్ సేమ్ ఫర్ ఆల్. ఇవన్నీ ఎంఎం ఎండ్ యూజర్స్ చేసుకుంటారు. జనరల్గా ఈ ప్రాసెస్ అంతా కూడా ఏంటంటే ఎంఎం ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవాలి. మనం ఏంటంటే జనరల్గా ఇష్యూస్ రియల్ టైంలో ఇష్యూస్ వచ్చినప్పుడు రిసాల్వ్ చేయటం. బట్ సబ్ కాంట్రాక్టింగ్ అంటే ఏంటి అన్నది మనకు తెలియదు అనుకో, మనకేం ప్రాసెస్ అర్థమవుతుంది, ఇంకా బిజినెస్ ప్రాసెస్. కాబట్టి ఫస్ట్ మనకి బిజినెస్ ప్రాసెస్ రావాలి. సబ్ కాంట్రాక్టింగ్ అంటే ఏంటి, సో ఈరోజు మనం ఏ మెటీరియల్ పంపిస్తున్నాం, మెటీరియల్ టైప్స్ ఏంటి, ఆ మెటీరియల్ టైప్ ఏంటి, ఫినిష్డ్ ప్రోడక్టా, రా మెటీరియల్ పంపించామా, అసెంబ్లీ ఏమేమి బీఓఎం మెటీరియల్స్ ఏంటి, ఇవన్నీ చెక్ చేసుకోవడం మన డ్యూటీ. అవన్నీ కరెక్ట్గా ఇవ్వడం వాటి డ్యూటీ, ఎండ్ యూజర్ డ్యూటీ. అవన్నీ కరెక్ట్గా చేస్తే ఏమైనా ఎర్రర్స్ వస్తే టెక్నికల్గా మనం రిసాల్వ్ చేస్తాం. ఎర్రర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉంటాం. అండ్ దీనికి సంబంధించి ఏమన్నా రిక్వైర్డ్ కాన్ఫిగరేషన్ ఉంటే ఆ కాన్ఫిగరేషన్ చేసి మనం ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో మనం ఇచ్చేస్తాం. కాబట్టి మీ డ్యూటీ వచ్చేటప్పటికి మెయిన్లీ ఫోకస్ ఆన్ ఎర్రర్స్. ఓకే, ఎర్రర్స్ మెటీరియల్ క్రియేట్ చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తుంది, మెటీరియల్ టైప్ ప్రాపర్గా తీసుకోకపోయినా ఎర్రర్స్ వస్తుంది, అకౌంట్ అసైన్మెంట్స్ ఎర్రర్స్ వస్తాయి. ఓకే, సో అట్లా మనకి ప్రాపర్గా ఓబీవైసీలో జిఎల్స్ని అసైన్ చేయకపోయినా ట్రాన్సాక్షన్ కీస్కి ఎర్రర్స్ వస్తాయి. సో మ్యాక్స్ మీ కైండ్ ఆఫ్ వర్క్ అనేది చాలా లిమిటెడ్ కంపేరింగ్ టు అదర్స్. ఓకే, సో ఇక్కడ నేను ఈ ప్రాసెస్ ఏంటో చెప్తాను ఒకసారి ఓవరాల్గా. ఇది కనపడుతుందండి, కొంచెం పెద్ద జూమ్ చేయండి. ఓకే, ఓకే సార్, ఓకే సార్ కనబడుతుంది. ఓకే, రైట్. సి సబ్ కాంట్రాక్టింగ్ ప్రాసెస్ డిజైన్ ఇది ఇలా చేశారండి. సి క్రియేషన్ ఆఫ్ మెటీరియల్ మాస్టర్ ఫర్ ఫినిష్డ్ గూడ్స్ అండ్ కాంపోనెంట్స్. మనం మెటీరియల్ మాస్టర్లో ఒకటి ఫినిష్డ్ గూడ్స్ అండ్ సెకండ్ ఏంటంటే కాంపోనెంట్స్ని మనం క్రియేట్ చేయాలి. ఓకే, బీఓఎం బామ్
కాంపోనెంట్స్ అంటే బాంబ్ అనమాట, బిల్ ఆఫ్ మెటీరియల్స్. ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ అవడానికి అన్ని అసెంబ్లీస్, అన్ని లింకేజెస్, అన్ని స్మాల్ మెటీరియల్ కలిస్తే ఒక కంప్యూటర్ అయింది. అదే ఫినిష్డ్ ప్రోడక్ట్ ఒకటి కాదు కంప్యూటర్ అవడానికి. కాబట్టి ఇక్కడ ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ అవ్వాలంటే అనేకమైన మెటీరియల్స్ కలిగే ఫినిష్డ్ ప్రోడక్ట్. కాబట్టి ఇక్కడ అసెంబుల్ చేయాల్సి ఉంటుంది అనమాట. అందుకే ఇక్కడ BOM కాన్సెప్ట్ వచ్చింది. సో ఇక్కడ ఈ జనరల్గా ఏం చేస్తాం, మనం వెండార్ దగ్గర నుంచి మెటీరియల్ పర్చేజ్ చేస్తాం, కానీ వెండార్కి మనం మెటీరియల్ ఇస్తున్నాం అంటే వెండార్ ఈజ్ ఆల్సో కాల్డ్ సబ్ కాంట్రాక్టర్. ఇక్కడ సబ్ కాంట్రాక్టర్ అంటే వెండారే. ఇక్కడ సబ్ కాంట్రాక్టర్కి మనం మెటీరియల్స్ ఇచ్చయ్యా బాబు, ఇది సెమీ ఫినిష్డ్ గూడ్స్ కింద మార్చు, మళ్ళీ నాకు రిటర్న్ చెయ్యి, నేను రిటర్న్ చేసినట్లయితే మళ్ళీ నీకు పేమెంట్ చేస్తాను, సో ఫినిష్డ్ ప్రోడక్ట్ కింద, కాబట్టి నాకు ఇన్వాయిస్ పంపించి నీకు డబ్బులు కడతానని చెప్పుద్ది కంపెనీ. కాబట్టి ఇక్కడ మీరు చూసినట్లయితే క్రియేషన్ ఆఫ్ ది మెటీరియల్ మాస్టర్ ఫర్ ఫినిష్డ్ గూడ్స్ అండ్ కాంపోనెంట్స్. ఓకే, సో ఇది ఫస్ట్ మనం చేయాల్సిన పని. మీ అందరికీ మెటీరియల్ క్రియేట్ చేయడం ఎలాగా అన్నది తెలుసు. నెక్స్ట్, క్రియేషన్ ఆఫ్ సబ్ కాంట్రాక్టింగ్ ఇన్ఫో రికార్డ్స్. క్రియేషన్ ఆఫ్ సబ్ కాంట్రాక్టింగ్ ఇన్ఫో రికార్డ్స్. ఇన్ఫో రికార్డ్స్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ ఎలా క్రియేట్ చేయాలో. పర్చేజింగ్లో ఇన్ఫో రికార్డ్స్ ఈజ్ మాస్టర్ డేటా. మాస్టర్ డేటా, సోర్స్ లిస్ట్, ఇవన్నీ కూడా చెప్పుకున్నాం కదా. సో ఇది సబ్ కాంట్రాక్ట్ ఇన్ఫో రికార్డ్స్ని క్రియేట్ చేయాలి ఫస్ట్. ఆ తర్వాత క్రియేషన్ ఆఫ్ బాంబ్, బిల్ ఆఫ్ మెటీరియల్. బాంబ్ క్రియేట్ చేసేది మీరు కాదు, రియల్ టైంలో పీపీ కన్సల్టెంట్స్, పీపీ ఎండ్ యూజర్స్, అంటే ఇవన్నీ ఎండ్ యూజర్ యాక్టివిటీ కాబట్టి దీనికి సంబంధించిన బాంబ్ క్రియేషన్ అంతా కూడా పీపీ ఎండ్ యూజర్స్ చూసుకుంటాం. ఆ తర్వాత క్రియేషన్ ఆఫ్ ది సబ్ కాంట్రాక్ట్, అంటే ఫస్ట్ ఇన్ఫో రికార్డ్స్, బాంబ్, ఆ తర్వాత సబ్ కాంట్రాక్టింగ్ తీసుకున్న, లైక్ పైప్ లైన్ ఎలా తీసుకున్నాం అలాగే సబ్ కాంట్రాక్టింగ్ పీఓ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, బాంబ్తో పీఓలో ఏంటంటే బాంబ్ని అటాచ్ చేస్తాం అంతే. బిల్ ఆఫ్ మెటీరియల్ని పర్టికులర్ మెటీరియల్ పీఓలో తీసుకుంటాం కదా, ఆ మెటీరియల్ కింద BOM ఎక్స్ప్లోషన్ అని చెప్పి ఒకటి ఉంటుంది, దానికి యాడ్ చేసుకుంటాం అనమాట. ఈ మెటీరియల్స్ అన్నీ కూడా ఏమేమి మెటీరియల్స్ దాంతో లింక్ చేస్తున్నాం అన్నది. తర్వాత PO రిలీజ్ చేయటం. సో ME 29లో PO రిలీజ్ చేస్తారు. తర్వాత గూడ్స్ని ఇష్యూ చేస్తాం మనం. సో ఇష్యూయింగ్ ద కాంపోనెంట్స్ టు ద సబ్ కాంట్రాక్టర్. సబ్ కాంట్రాక్టర్కి మన దగ్గర ఏమైతే ఉన్నా అవి ఇష్యూ చేస్తాము. తర్వాత సబ్ కాంట్రాక్టర్ ఫినిష్డ్ కొంత మార్చి మనకి గూడ్స్ రిసీవ్ చేస్తాడు. ఆ తర్వాత ఇన్వాయిస్ చేస్తాం, తర్వాత పేమెంట్ చేస్తాం. కాబట్టి ఇది ప్రాసెస్. దీన్నే బిజినెస్ ప్రాసెస్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంటారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎనీ ఆర్గనైజేషన్లో మనం వర్క్ చేసినప్పుడు ఈ సినారియోస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, సో మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన సినారియోస్ అన్నీ కూడా సేమ్ టు సేమ్ ఉండవు, కంపెనీకి వ్యారీ ఉంటాయి అన్నమాట. సో అలాంటప్పుడు ఫస్ట్ మనం ఒక KT ప్లాన్ తీసుకోవాలి బిజినెస్ ప్రాసెస్ సంబంధించి. అని నేను ముందే చెప్పాను, కంపెనీలోకి వెళ్తే బిజినెస్ ప్రాసెస్ సంబంధించి KT ప్లాన్ వెరీ ఇంపార్టెంట్. KT ప్లాన్ లేకుండా మనం జస్ట్ మన అజంప్షన్స్ మీద రియల్ టైంలో జాబ్ చేయలేమండి 100%. కాబట్టి ఫస్ట్ నీకు ఎవరైతే ఈ అసైన్మెంట్ ఇచ్చినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ సబ్ కాంట్రాక్ట్కి సంబంధించి ప్రాసెస్ ఏంటి అని చెప్పి మీరు రియల్ టైంలో ఎండ్ యూజర్స్కి మీకంటే బాగా తెలుసు బిజినెస్ ప్రాసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎండ్ యూజర్స్ చాలా ఎక్స్పర్టైజ్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఎందుకంటే ప్రతిరోజు డే టు డే ఎంట్రీస్ పోస్ట్ చేయటం, పర్చేజ్ ఆర్డర్స్ క్రియేట్ చేయటం, రిలీజ్ చేయటం, ఇన్వాయిస్ వెరిఫికేషన్ చేయటం, గూడ్స్ చేయటం, ఇవన్నీ ఎండ్ యూజర్స్ ఇష్యూస్. కాబట్టి ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ దగ్గర బిజినెస్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. మిమ్మల్ని ఎందుకు కాంటాక్ట్ అవుతారు అంటే బేసిక్గా వాళ్ళకి ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు రిసాల్వ్ చేస్తారు అనే ఒక నమ్మకంతో మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారండి, లేకపోతే కాంటాక్ట్ కాదు. కాబట్టి క్రియేషన్ ఆఫ్ మెటీరియల్ మాస్టర్ ఫర్ ఫినిష్డ్ గూడ్స్ అండ్ కాంపోనెంట్స్, ఇది ఫస్ట్ యాక్టివిటీ, క్రియేషన్ ఆఫ్ ది మెటీరియల్ మాస్టర్. ఇది ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అన్నది మీ అందరికీ తెలుసు. మెటీరియల్ మాస్టర్ ఎలా క్రియేట్ చేయాలన్నది, ఫినిష్డ్ ప్రోడక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, లేకపోతే రా మెటీరియల్ ఎలా క్రియేట్ చేయాలన్నది మీకు తెలుసు. తర్వాత సబ్ కాంట్రాక్ట్ ఇన్ఫో రికార్డ్స్ని క్రియేట్ చేయాలి, సబ్ కాంట్రాక్ట్కి సంబంధించి ఇన్ఫో రికార్డ్స్. తర్వాత BOM చేయాలి, బాంబ్. సో బిల్ ఆఫ్ మెటీరియల్ CS01లో బిల్ ఆఫ్ మెటీరియల్ క్రియేట్ చేస్తారు. ఈ PP కన్సల్టెంట్ రియల్ టైంలో. ఇక్కడ మీ రోల్ అంటూ ఏమీ లేదు స్పెసిఫిక్గా.